Okay, so I'm sharing the screen. First ఏంటంటే I'll give an example for LLM abstraction, a better example so that you will understand why it is there. So yesterday LLM abstraction అంటే ఏంటి I have discussed about it. Today let's have one simple example. సో నేను ఎక్స్టర్నల్ లైబ్రరీస్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. కాబట్టి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక 4 ఫైల్స్‌ని క్రియేట్ చేస్తా ఇక్కడ. ఓకేనా? 4 ఫైల్స్‌ని క్రియేట్ చేసి ఒక ఫైల్ ఏమో రిజిస్టర్ అందాం. ఇంకో ఫైల్ ఏమో లాగిన్ అందాం. ఇంకో ఫైల్ ఏమో పాస్వర్డ్ చేంజ్ అందాం. చేసి ప ఎలా అబ్స్ట్రాక్షన్ అనేది రన్ అవుతది అనేది చూద్దాం మనం. ఓకే. ఓకే. సో ఓకే. సో ఇది మెయిన్ ఫైల్ అందాం. మెయిన్ వదిలేయండి. app.py అందాం. Let's say I'm creating a file which is called app.py. app.py అనే ఫైల్ క్రియేట్ అయింది. సో దీన్ని register.py అందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నాట్ ఓన్లీ register.py, I'll create 2 more things. లైక్ ఇంకొకటి password.py. One more thing is login.py. ఓకే. సో ఫస్ట్ app.py యూజ్ చేసుకొని app.pyలో చేంజెస్ చేస్తాను. దాని తర్వాత ఏం చేంజెస్ చేస్తాను, ఎలా అబ్స్ట్రాక్షన్ జరుగుతుంది ఏంటనేది చూద్దాం ఇక్కడ. ఓకే. సో నేను ఈ అబ్స్ట్రాక్షన్ కోసం మనం లాంగ్ చైన్ యూజ్ చేస్తున్నాం కదా. ఆ లాంగ్ చైన్‌లో ఎన్‌విడియాలో మనకి ఏం డిఫాల్ట్‌గా ఉంటుందని యెస్టర్‌డే చూపించాను కదా. అదే యూజ్ చేద్దాం. సో గో టు మోడల్స్. మోడల్స్‌లోకి వెళ్ళి ఇక్కడ మిస్ట్రాల్ మోడల్ వాడదాం. సో మిస్ట్రాల్‌లో మనకి కొన్ని మోడల్స్ ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ 2 మోడల్స్ వాడదాం. సో ఇప్పుడు ఫస్ట్ మోడల్ చూద్దాం, మీడియం. సరే, మీడియం కంటే ముందు లార్జ్ చూద్దాం. సారీ, స్మాల్ చూద్దాం. ఎందుకంటే ఈజీగా, స్మాల్ అంటే చిన్నది, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళారనుకో లాంగ్ చైన్ ద్వారా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకో ఫ్రమ్ లాంగ్ చైన్ ఇంపోర్ట్ చార్ట్ ఎన్విడియా. ఓకే. నేను ఏం చేస్తానంటే దీన్ని ఇంపోర్ట్ చేస్తా, అంటే దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నా. ఎలా ఇన్స్టాల్ చేస్తారు? సింపుల్ థింగ్, పిప్ ఇన్స్టాల్. సో ఐఎమ్ ఇన్స్టాలింగ్
ల్యాంగ్ చైన్ ఎన్విడియా ఏఐ ఎండ్ పాయింట్ ఇన్స్టాల్ చేస్తున్నా. దీంతో పాటు ల్యాంగ్ చైన్ కూడా ఇన్స్టాల్ చేస్తాను ఇక్కడ నేను, ఎందుకంటే ల్యాంగ్ చైన్ ద్వారానే కదా మనం చేయాల్సింది ఇక్కడ. అనదర్ కమాండ్ ఏంటంటే పిప్ ఇన్స్టాల్ ల్యాంగ్ చైన్. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయింది. దెన్ ల్యాంగ్ చైన్ ఇన్స్టాల్ చేద్దాం. ఇది ఇన్స్టాల్ అయ్యేటప్పటికి లెట్స్ టేక్ దిస్ కోడ్, కాపీ చేయండి, ఏపీఐకి జనరేట్ చేయండి. జనరేట్ ఏపీఐకి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యా కాబట్టి ఆటోమేటిక్గా నాకు జనరేట్ అవుతుంది. సో కాపీ, లెట్స్ గో టు ద ఫైల్, లెట్స్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇప్పుడు నాకు ఇదంతా ఈ సోద్ అవసరం లేదు నాకు. లెట్స్ కామెంట్ ఇట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, నేను ఆల్రెడీ చూసాం కదా మనం. సో ఇక్కడేమో మనం మోడల్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం, ఇక్కడ ఇన్వోక్ చేస్తున్నాం మనం. ఆ ఇన్వోక్ చేసిన రెస్పాన్స్ని మనం ఇక్కడ వాడుకుంటున్నాం అనమాట. సో ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ గెట్ ద స్ట్రక్చర్. ఇక్కడ ల్యాంగ్ చైన్లో ఒకటే స్ట్రక్చర్ ఉంటుంది. మోడల్ ఇన్వోక్ చేస్తావు, వాడతావు. మోడల్ని డిఫైన్ చేస్తావు, ఇన్వోక్ చేస్తావు, అంతే. సో డిఫైనింగ్ ద మోడల్ అండ్ ఇన్వోకింగ్ ద మోడల్, అది ఏ మోడల్ అయినా అవ్వచ్చు. అది ఇప్పుడు చూపిస్తాను మీకు కావాలంటే. ధనుష్ వీడియో ఆఫ్ చేసుకో. ఓకే, సో లెట్స్ హిట్ దిస్ ఏపీఐ అండ్ లెట్ చెక్ వాట్ ఈస్ హ్యావింగ్ ఇన్ దిస్. లైక్ చెక్ చేద్దాం. దీన్ని ఎలా చెక్ చేయాలి, ఎలా రన్ చేయాలి? సింపుల్ థింగ్, పైథాన్ సేమ్ ఫైల్ కదా. సో పైథాన్ స్పేస్ యాప్ నేమ్ ఏంటి, app.py. ఓకే, హలో, హౌ కెన్ ఐ అసిస్ట్ టుడే? ఇక్కడ మనం ఏదైనా రాద్దాం మెసేజ్. హలో, టెల్ మీ అబౌట్ పైథాన్. I'm asking about Python. It will give something about Python. We are using that NVIDIA Mistral API. So it has given the answer here. Okay, whole chana peddagi ichindi answer. Okay, no problem. So Python is a high level something, then keywords, then why to learn Python. It has given everything. So okay, no problem. In 2 lines and in 2 lines and next time manaku simple ga vachelaga. So this is the SDK what we are using here. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, importing is one part, defining is one part, this is the message what we are passing, and this is invoking. 3 పార్ట్లు ఉంటాయి అంతే ఇక్కడ. నేను ఆల్రెడీ చూపించిన. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2 parts, వన్ ఈస్ డిఫైనింగ్, వన్ ఈస్ ఇన్వోకింగ్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, డిఫైనింగ్ మాత్రమే నేను ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తా. llms.py అని ఒక ఫైల్ని క్రియేట్ చేసి, వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ టేక్ దిస్ డిఫైనింగ్ ఫ్రమ్ హియర్ టు దిస్ llm.py. ఐఎమ్ డిఫైనింగ్ ఇట్. డిఫైన్ చేస్తున్నా, క్లయింట్ ఇక్కడ డిఫైన్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ డిఫైనింగ్ ఇట్, నాకు ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఈ క్లయింట్ని వాడుకుంటా. ఎలా వాడతా? సింపుల్ థింగ్ ఇది, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను app.pyలో వాడాలంటే ఏం చేయాలి? ఇంపోర్ట్ చేయాలి. ఎక్కడి నుంచి చేయాలి? LLMs నుంచి చేయాలి. ఫ్రమ్ LLMs ఇంపోర్ట్, దేన్ని ఇంపోర్ట్ చేయాలి? క్లయింట్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసి ఆ క్లయింట్ని యూజ్ చేసుకోవాలన్నమాట. నువ్వు ఏం యూజ్ చేసుకుంటావు? client.invoke అంటే ఈ client.invoke. ఈ క్లయింట్ ఎక్కడుంది మనకు? ఇక్కడ ఉంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా ఇప్పుడు ఇక్కడ app.pyలో ఇన్వోక్ చేసుకున్నా. సేమ్ అదే విధంగానే login.pyలో కూడా చేసుకోవచ్చు. నేను ఎలా చేసుకోవచ్చు? ఫ్రమ్ LLMs import client, సేమ్ థింగ్, అంతే కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్లోనే తీసుకున్నా, యాప్లోనే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లాగిన్ని రన్ చేద్దాం. సో టెల్ మీ సంథింగ్ అబౌట్ లాగిన్ అందాం. లాగిన్లో టెల్ మీ
సంథింగ్ అబౌట్ లాగిన్ అండ్ సింగిల్ సెంటెన్స్. సేమ్ అదే దీంట్లో యాప్స్ ఇన్ వన్ లైన్. ఓకే, ఫస్ట్ నేను లాగిన్ని రన్ చేస్తా. ఓకే, సో పైథాన్ స్పేస్ లాగిన్ డాట్ పిబి. సారీ, ఇప్పుడు నాకు ఏమవుతుంది, లాగిన్ డాట్ పీవై రన్ అవుతుంది అనమాట. లాగిన్ డాట్ పీవై రన్ అయ్యి నాకు ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుంది, లాగిన్ డాట్ పీవై రన్ చేయగానే ఈ క్లయింట్ ఈ ఇన్వోక్ అవుతుంది. ఇన్వోక్ అవగానే క్లయింట్ దగ్గరికి వెళ్తుంది. క్లయింట్ ఎక్కడ ఉంది, ఎల్ఎల్ఎంస్ దగ్గర ఉంది. కాబట్టి ఇది ఎల్ఎల్ఎంస్ దగ్గరికి వెళ్ళి క్లయింట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఎల్ఎల్ఎంస్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు. దెన్ యాప్ డాట్ పీవై కూడా ఉంది కదా, లెట్స్ రన్ ద యాప్ డాట్ పీవై ఆల్సో. యాప్ డాట్ పీవై. సో నవ్ ఇట్ ఈస్ రన్నింగ్ యాప్ డాట్ పీవై. డిఫరెంట్ అనమాట, ఇదేమో లాగిన్, ఇదేమో యాప్. సో ఇప్పుడు డిపెండెన్సీ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఎల్ఎల్ఎంస్ డాట్ పీవై అనేది సపరేట్గా ఒక ఫైల్లో ఉందన్నమాట. ఇంకా ఇన్వోకింగ్ మాత్రం సపరేట్గా యాప్ డాట్ పీవైలో ఇన్వోకింగ్ ఉంది, లాగిన్ డాట్ పీవైలో కూడా ఇన్వోకింగ్ ఉందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ మిస్ట్రాల్ స్మాల్ వాడుతున్నా. ఓకేనా, నాకు మిస్ట్రాల్ స్మాల్ వద్దు, లార్జ్ కావాలి, లేదంటే మీడియం కావాలి, లేదా వేరే ఏదో కావాలన్నమాట. వేరే ఏదో కావాలన్నప్పుడు ఒకవేళ మనం ఇప్పుడు రాసుకున్నట్ల వేలో రాసుకోకుండా, లేదంటే ల్యాంగ్ చైన్లో రాసుకున్నట్లు రాసుకోకుండా డైరెక్ట్గా మిస్ట్రాల్ డైరెక్ట్ ఏపీఐ కానీ లేదంటే జెమినై డైరెక్ట్ ఏపీఐ కానీ యూస్ చేసి ఉంటే ఇలా స్ట్రక్చర్ని డివైడ్ చేసే వాళ్ళం కాదనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మాల్ వాడామన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను లార్జ్ వాడాలనుకుంటున్నా లేదా మీడియం వాడాలనుకుంటున్నా. ఏం చేస్తా, సింపుల్ థింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకో, ఇది మీడియం కదా, దీన్ని ఓపెన్ చేశారనుకో సేమ్ అదే కోడే ఉంటుంది అనమాట. జస్ట్ మారేది ఏంటి అంటే ఈ మోడల్ నేమ్ ఒకటే మారుతుంది అంతే. సేమ్ అదే మొత్తం అంతా, మోడల్ నేమ్ ఒకటే మారుతుంది అనమాట మనకు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, మోడల్ని డిఫైన్ చేసి ఉంటాను కదా, ఆ ప్లేస్లో మోడల్ నేమ్ని మారుస్తా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడన్నా యాప్ డాట్ పీవైని కానీ లేదంటే లాగిన్ డాట్ పీవైని కానీ డిస్టర్బ్ చేస్తున్నాను నేను ఇంటర్నల్ కోడ్ని. ఐఎమ్ ఐ డిస్టర్బింగ్ ఎనీ కోడ్? యాప్ డాట్ పీవైని కానీ లేదంటే లాగిన్ డాట్ పీవైని కానీ ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తున్నానా? చేయట్లేదు, ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్. హే ఇక్కడ చూడండి, మీడియంకి తర్వాత స్మాల్కి ఉన్న తేడా చూడండి. ఇది చూడండి, ఇది ఇచ్చిన వే చూడండి, అది ఇచ్చిన వే చూడండి. యాప్స్ అంటే ఇది ఒకలాగా ఇచ్చింది, అది ఒకలాగా ఇచ్చింది మనకు. ఇప్పుడు నేను మోడల్ని మార్చానా లేదా, మోడల్ని మార్చా, కానీ ఈస్ దేర్ ఎనీ డిస్టర్బెన్స్ విచ్ ఐఎమ్ క్రియేటింగ్ ఇన్ ఒరిజినల్ ఫైల్స్? చెప్పండి. సో ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్కి వెళ్ళాను అనుకోండి, లాగిన్లో నేను ఏ క్లయింట్ వాడుతున్నాను అనేది లాగిన్కి అవసరం లేదు. లాగిన్ తెచ్చుకుంటుందంటే క్లయింట్, నువ్వు ఏ మోడల్ వాడుతున్నావో లాగిన్కి అవసరం లేదనమాట. నీకు ఆన్సర్ కావాలంతే లాగిన్కి, అబ్స్ట్రాక్షన్. అర్థమవుతుందా ఇప్పుడు? సో ఈ లాగిన్ని టచ్ చేయకుండా, యాప్ని టచ్ చేయకుండా ఓన్లీ ఎల్ఎల్ఎంస్ డాట్ పీవైని మాత్రమే టచ్ చేసి నాకు ఏం మోడల్ చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోగలుగుతున్నా. ఎందుకంటే దీన్ని సపరేట్ చేశాం కాబట్టి. డిఫైన్ చేస్తున్నాం, దాని తర్వాత ఇన్వోక్ చేస్తున్నాం. ఇంకోటి ఇన్వోకింగ్ కూడా చూడండి. ఇన్వోకింగ్ నాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇన్వోక్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా ఏంటనేది? ఎస్ ఆర్ నో? This is one of the classic example of LLM abstraction and advantage of LLM abstraction. Okay, అర్థమైందా ఏంటనేది? సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. క్లియర్ అని ఏంటనేది తొందరగా. All the dependencies on each other, but in abstraction user wants output only. Yes, అవును. ఇస్ క్లియర్? సో ఇప్పుడు అర్థమవుతుందా? అంటే నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశా, దాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. ఇస్ క్లియర్? ఏదో ఒకటి చెప్పాను, తొందరగా చెప్పాలి. ఓకే. సో నౌ we will go to మెసేజెస్ దగ్గరికి వెళ్దాం. లాంగ్ చైన్లో ఏవేవి మనం చూడాలి? ఫస్ట్ ఎల్ఎల్ఎం అబ్స్ట్రాక్షన్, దెన్ స్పెల్లింగ్ తప్పు ఉంది పట్టించుకోకండి, ప్రాబ్లం ఏం లేదు. దెన్ మెసేజెస్. ఓకే, మెసేజెస్ గురించి చూద్దాం.
మీరు వావ్ అంటారు మెసేజెస్ చూసిన తర్వాత. సో మెసేజెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ LangChain. లెట్స్ గో టు LangChain వెబ్సైట్. LangChainలో ఇక్కడ మీరు కోర్ కాంపోనెంట్స్లోకి వెళ్ళారనుకో ఇక్కడ మెసేజెస్ అని ఉంటుంది. మెసేజెస్లోకి వెళ్ళండి. మెసేజెస్లోకి వెళ్తే ఇక్కడ మీకు మెసేజ్ ఆర్ ఆబ్జెక్ట్స్ దట్ కంటైన్ రోల్, కంటెంట్, మెటా డేటా అని ఉందన్నమాట. దాంతోపాటు ఇంకొంచెం కిందికి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు సిస్టమ్ మెసేజ్, హ్యూమన్ మెసేజ్, ఏఐ మెసేజ్ అని 3 మెసేజెస్ కనిపిస్తాయి ఇక్కడ మీకు. సో మనం మాట్లాడుతుంది ఈ మెసేజెస్ గురించి అనమాట. ఫస్ట్ ఇది కొంచెం చదవండి. మెసేజెస్ ఆర్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఆన్ మోడల్ ఇన్ LangChain. They represent the input and output of models, carrying both the context and metadata needed to represent the state of conversation when integrated with an LLM. చదివితే ఏం అర్థం కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాన్ని అర్థం చేసుకోండి. ఏమైనా అర్థమైంది ఎవరికైనా చదివినాక? అర్థమైందా? ఓకే, నేను 5Gలో ఉంటే మీరు ఏమైనా 4Gలో ఉన్నారా, 3Gలో ఉన్నారా? నేను మాట్లాడుతుంది ఈజీగా అర్థమవుతుందా, మీకు వినపడుతుందా? లేటెన్సీ ఏం లేదు కదా, మరి ఎందుకు నేను ఒక మాట్లాడిన తర్వాత గంట సేపుకి రెస్పాండ్ అవుతున్నారు? ఓకే సరే, లెట్స్ అండర్స్టాండ్ ద రూల్స్. ఇక్కడ మనకు సిస్టమ్, ఏఐ, ఇంకోటి ఏంటి, హ్యూమన్, ఇలా 3 మెసేజెస్ ఉంటాయి అన్నమాట మీకు. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండర్స్టాండ్ చేసుకోండి. సో దీస్ ఆర్ ద యూజర్స్, సారీ యూజర్స్ అనమాట. సిస్టమ్ యూజర్, ఏఐ యూజర్, హ్యూమన్ యూజర్. ఓకే, మీకు కనిపిస్తుందా నేను రాయడం? స్క్రీన్ షేర్ అవ్వలేదు. నేను అదే చెప్పింది, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఓకే సరే, సో మనకి ఇక్కడ 3 యూజర్స్ ఉంటారు అనమాట. సిస్టమ్, ఏఐ, హ్యూమన్. సిస్టమ్, ఏఐ, హ్యూమన్ అర్థం చేసుకోండి. మోడల్, హ్యూమన్. ఓకే, మోడల్, పర్సోనా. ఓకే, అండర్స్టాండ్ దిస్ వాట్ ఐఎమ్ సెయింగ్. హ్యూమన్ ఉన్నాడు కదా, హ్యూమన్ క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? మోడల్ తన పర్సోనాని అండర్స్టాండ్ చేసుకొని రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, మోడల్ రెస్పాన్స్ ఇస్తుంది కదా, దాన్ని ఏఐ మెసేజ్ అంటారు. ఓకేనా? మోడల్ రెస్పాన్స్ ఇస్తుంది, దాన్ని ఏఐ మెసేజ్ అంటారు. హ్యూమన్ క్వశ్చన్ అడుగుతున్నాడు కదా, దాన్ని హ్యూమన్ మెసేజ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం సిస్టమ్ ఎలా పనిచేయాలి అనేది చెప్తాం కదా, దాన్ని సిస్టమ్ మెసేజ్ అంటాం అనమాట. హౌ ద సిస్టమ్ షుడ్ వర్క్, సిస్టమ్ ఎలా వర్క్ అవ్వాలి అనే దాన్ని సిస్టమ్ మెసేజ్ అంటాం. హ్యూమన్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, హ్యూమన్ మెసేజ్. మోడల్ తన యొక్క సిస్టమ్ మెసేజ్ని అండర్స్టాండ్ చేసుకొని ఏఐ మెసేజ్ని జనరేట్ చేసి ఇస్తుంది మనకు. అర్థమవుతుందా? అంతే, 3 టర్మ్స్: సిస్టమ్ మెసేజ్, ఏఐ మెసేజ్, హ్యూమన్ మెసేజ్. సో సిస్టమ్ మెసేజ్ ఈస్ ద టోన్ వాట్ వీఆర్ సెట్టింగ్ ఫర్ ద సిస్టమ్, అంటే మోడల్. ఏఐ మెసేజ్ ఈస్ ద మెసేజ్ వాట్ model is providing for the user when human is asking in the format of human message. సో హ్యూమన్ మెసేజ్లో అడిగితే మోడల్ అనేది సిస్టమ్ మెసేజ్ యొక్క టోన్ అర్థం చేసుకొని ఏఐ మెసేజ్ ద్వారా అవుట్పుట్ మనకి ఇస్తుంది. క్లియరా? అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో హ్యూమన్ మెసేజ్ అంటే హ్యూమన్ ఇచ్చే మెసేజ్, ఏఐ మెసేజ్ అంటే ఏఐ ఇచ్చే మెసేజ్, సిస్టమ్ మెసేజ్ అంటే సిస్టమ్కి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. నువ్వు ఎలా పని చేయాలి ఏంటి అనేది అనమాట. నీ పేరేంటి, నువ్వు ఎలా పని చేయాలి అనేదాన్ని మనం అడుగుతున్నాం అనమాట దానికి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే LangChain ద్వారా వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, లెట్స్ ప్రాంప్ట్ టెంప్లేటింగ్ కాదు నేను మాట్లాడుతుంది, నేనేం మాట్లాడుతున్నా, మెసేజెస్ గురించి మాట్లాడుతున్నా. మెసేజెస్ మెసేజెస్ ఉంటాయి, ఏం చెప్పారు? ఏం మెసేజెస్ ఉన్నాయి? ఎక్కడైనా ప్రాంప్ట్ టెంప్లేటింగ్ అనే నేమ్ వాడానా? లేదు కదా. మెసేజెస్ గురించి మాట్లాడుతున్నా. మెసేజెస్లో మనకు 3 టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి. ఒకటి
సిస్టమ్ మెసేజ్, ఏఐ మెసేజ్, హ్యూమన్ మెసేజ్. సో అదే ఇక్కడ ఉన్నాయన్నమాట మనకు. సో హ్యూమన్ మెసేజ్ అంటే హ్యూమన్ ఇచ్చే మెసేజ్, ఏఐ మెసేజ్ అంటే ఏఐ ఇచ్చే మెసేజ్, సిస్టమ్ మెసేజ్ అంటే మనం ఏం టోన్ సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నా, నువ్వు ఒక యూస్ఫుల్ అసిస్టెంట్ అని చెప్తున్నాను అనమాట. దెన్ నేనేం అడుగుతున్నా, ఎలా ఉన్నావు అని అడుగుతున్నాను అనమాట ఏఐ మెసేజ్ ద్వారా. ఐ మీన్ సారీ, హ్యూమన్ మెసేజ్ ద్వారా ఎలా ఉన్నావు అని అడుగుతున్నా. ఇది క్వశ్చన్. ఓకే. సో మనం ఏం చేద్దామంటే వీటిని యూస్ చేసుకొని వీటి ద్వారా క్వశ్చన్ ఎలా అడగచ్చు అనేది చూద్దాం మనం. సో నిన్న ఆల్రెడీ మనం వీఆర్ యూజింగ్ కొలాబ్ కదా, కొలాబ్నే వాడదాం. కొలాబ్ వాడదామా, నార్మల్ సిస్టమ్ వాడదామా? వాట్స్ ఇన్ యువర్ థాట్? కొలాబ్ ఓకే. No, 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 no. Free boot camp notes. నిన్న మీ గ్రూప్లో పెట్టాను కదా నేను లింక్. వన్ సెకండ్. స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. విజిబుల్గా ఉందా? ఓకే. సో నిన్న మనం నిన్న ఏపీఐ సారీ ఎస్డికేని రన్ చేశాను కదా, ఒకసారి కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేస్తున్నా. సో జనరల్ వే ఆఫ్ కాలింగ్ దిస్. ఇంకోటి లాంచెన్ ఇంపోర్ట్ చేస్తా కాల్ చేసాం ఇక్కడ. లాంచెన్ ఓకే. సో లెట్స్ యూజ్ మెసేజెస్ నౌ. మెసేజెస్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. లాంచెన్లో మెసేజెస్ దగ్గరికి వెళ్దాం. సో ఈ మెసేజెస్లో మనకు 3 types ఆఫ్ మెసేజెస్ ఉన్నాయన్నమాట. మనం ఇక్కడికి వెళ్ళామనుకో, దిస్ ఈస్ ద కోడ్. సో మనం లాంచెన్లో మెసేజెస్ అని ఉన్నాయి. ఆ మెసేజ్లో సిస్టమ్ మెసేజ్, ఏ మెసేజ్, హ్యూమన్ మెసేజ్ అని ఉందన్నమాట. దీన్ని కాపీ చేయండి. లెట్స్ సారీ ఇది కాదు, లెట్స్ గో హియర్, లెట్స్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇప్పుడు ఇక్కడ ఒక అరే ఉంటుంది. ఆ అరేలో మనం సిస్టమ్ మెసేజెస్ని, హ్యూమన్ మెసేజెస్ని, ఏఐ మెసేజెస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకొని క్వశ్చన్ అడుగుతున్నాం ఇక్కడ. లెట్స్ డూ వన్ థింగ్. మనం ఒక చిన్న థింగ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం అడుగుతానంటే, నేను ఇక్కడ నువ్వు ఒక పోయట్రీ ఎక్స్పర్ట్వి, లేదంటే నువ్వు ఒక టూరిస్ట్ గైడ్వి, నాకు ముంబై గురించి చెప్పు, నీ పేరు ఇది అని ఒక సిస్టమ్ని సెట్ చేస్తాను నేను ఇక్కడ. ఓకే, యు ఆర్ ఏ టూరిస్ట్ గైడ్, యువర్ నేమ్ ఈజ్ Ohio, and your tone is కామెడీ అని సెట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను హ్యూమన్ మెసేజ్లో ఒక క్వశ్చన్ అడుగుతా. సో టెల్ మీ అబౌట్ ఢిల్లీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా ఇన్ 5 lines. కొంచెం కామెడీ టోన్ ఉన్నాను కదా, ఏమంటాడో చూద్దాం. సో 5 lines ఇక్కడ నేను ఇన్వోక్ చేసి మెసేజ్ని పాస్ చేస్తున్నా ఇక్కడ నేను. ఇంకోటి ఇక్కడ మనం మోడల్ని డిఫైన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం విత్ లాంగ్చైన్ దగ్గరికి వెళ్ళామనుకో, విత్ లాంగ్చైన్లో లాంగ్చైన్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. నిన్న ఇన్స్టాల్ చేసాం కదా, ప్రతిసారి మనం కట్ చేసినప్పుడల్లా ఇన్స్టాలేషన్స్ అన్ని పోతే మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవాలి మనం. సో దెన్ జెన్ఏఐని ఇన్స్టాల్ చేస్తున్నాం మనం ఇక్కడ.
సారీ గూగుల్ జెమినైని ఇన్‌స్టాల్ చేస్తున్నాం. సో, ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత మనం మన మోడల్‌ని డిఫైన్ చేయాలనమాట. సో, సారీ ఇంపోర్ట్ చేసుకుందాం. ఐయామ్ డిఫైనింగ్ ద మోడల్ హియర్. సో, నా మోడల్ పేరేంటి? క్లయింట్ ఇక్కడ. సో, ఈ క్లయింట్‌ని నేను ఇక్కడ వాడుకుంటా. సో, క్లయింట్ డాట్ ఇన్వోక్, ఆ ఇన్వోక్‌లోకి నేను నా మెసేజ్‌ని పాస్ చేస్తున్నా. పాస్ చేసి రన్ చేస్తాను. రన్ చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్‌ని మనం ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుందనేది. ఒహాయో యువర్ ఫేవరెట్ ఏదో చదివాడు. అన్‌హింజ్డ్ గైడ్ ఈస్ హియర్. తన పేరిది. తను మాట్లాడుతాను. ఢిల్లీ ఈజ్ లైక్ దట్ వన్ ఫ్రెండ్ హూ ఈజ్ ఏన్షియంట్ బట్ స్టిల్ థింగ్స్ దే ఆర్ హిప్, ఫుల్ ఆఫ్ హిస్టరీ బట్ ఆల్సో ఇంక్రెడిబుల్ కయాటిక్. యుల్ ఫైండ్ మోర్ మూమెంట్స్ హియర్ దాన్ యువర్ ఫోన్, ఏదేదో చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనం ఇలా రావాలి అని అడిగామన్నమాట అది. సో ఇక్కడ హిస్టారికల్ టోన్ ఈజ్ హిస్టారికల్ అని అడిగా. Hey, greetings, fellow followers. I am Ohio, your guide through annals of the time. City of where soils are something ఏదో చెప్తుంది ఇంకా. ఈజ్ క్లియర్? సో ఇక్కడ నేను కాంటెక్స్ట్ ఏర్పరుస్తున్నా. ఇక్కడ నేను ఒహాయో కాకుండా చైతన్య అంట. సంథింగ్ ఏదో చెప్తుంది నాకు ఇక్కడ. ఈజ్ క్లియర్? సో ఇలా మనం సిస్టమ్ మెసేజ్ని, హ్యూమన్ మెసేజ్ని డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఓకే, ఇది బాగానే ఉంది. నేను ఇంకోటి చేసి చూపిస్తాను. సో ఇక్కడ నాకేంటంటే ఎల్ఎల్ఎం ఉంది కదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ సమ్ రీల్ ఆన్, ఐ మీన్ సమ్ రీల్ ఆన్ దిస్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ లింక్డ్ఇన్. ఏంటంటే ఇప్పుడు నేను ఎల్ఎల్ఎంకి ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే, వాట్ ఈస్ ద క్వశ్చన్? లెట్స్ సే హాయ్, వాట్ ఈస్ ద, ఇది అడుగుదాం సింపుల్గా. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఢిల్లీ, ఇండియా? ఓకే, లెట్స్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. ఇది అలానే ఉన్నాయండి. You are an expert in general knowledge. What is the capital city of India? Let's find out the response. Sorry. The capital city of India is New Delhi అని వస్తుంది. ఇలా రాకూడదు నాకు, ఇలా వద్దు నాకు. నాకేం కావాలి తెలుసా? క్యాపిటల్ కోలన్ ఢిల్లీ, ఇది కావాలి నాకు ఆన్సర్. ఓకే, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అనమాట. నేను ఇలా క్వశ్చన్ అడిగా, నాకు ఇలా ఆన్సర్ ఇవ్వు. ఎలా ఆన్సర్ ఇవ్వంటే ఏఐ మెసేజ్ నాకు ఇలా రావాలి. ఏఐ మెసేజ్ క్యాపిటల్ ఢిల్లీ. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను అనమాట. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా. చూద్దాం ఇది ప్రిడిక్ట్ చేస్తుందా లేదా ఆన్సర్ అనేది. సో నాకు రావట్లేదు అనమాట, క్యాపిటల్ ఢిల్లీ అనేలాగా రావట్లేదు. అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గివింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. హ్యూమన్ మెసేజ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర. సో ఇప్పుడు
ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఎగ్జాంపుల్ ఇచ్చి అడుగుతున్నాను అనమాట. మళ్ళీ అది రావట్లేదు. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా మళ్ళీ. ముంబై, మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతా. ఐ లాస్ట్ వన్ మోర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గుజరాత్? ఇక్కడ మీరు చూసారా, ఇప్పుడు మనకు ఆన్సర్ ఇస్తుంది అది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటి చెప్పండి? మీరు రివిజన్ చేస్తా, మీరు కొంచెం చదువుతా ఉంటే దీన్ని గుర్తుపడతారు. ఇది ట్రైనింగ్. ఓకే, ప్రాంప్టింగ్ టెక్నిక్స్, సింగిల్ షార్ట్ ప్రాంప్ట్, మల్టీ షార్ట్ ప్రాంప్ట్, ఇన్స్ట్రక్షన్ కాదు. సో నేను ఒకసారి ఇచ్చా, అది ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి 2 సార్లు ఇచ్చా, ఆన్సర్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చా, మల్టీ షార్ట్ ప్రాంప్ట్. అర్థమవుతుంది మీకు? అది చెప్పేటప్పుడు ముందరికి వెళ్ళేటప్పుడు మనం లాంగ్ చైన్కి వెళ్తాం. లాంగ్ చైన్లో మనకు ఒక థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ దొరుకుతుంది అని చెప్పాను కదా. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఐ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుంది ఏంటనేది. సో ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా మీరు ఎప్పుడు వాడినా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని గో త్రూ అయ్యే ఆన్సర్ వస్తుంది కాబట్టి మీకు ప్రతిసారి సేమ్ టైప్ ఆఫ్ ఆన్సర్ వస్తుంది అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆన్సర్ రాదు, సేమ్ టైప్ ఆఫ్ ఆన్సర్ వస్తుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సార్ ఇది ఒక టెక్నిక్ అనమాట. ఇది కాకుండా ఇంకో టెక్నిక్ ఏంటంటే, టెంపరేచర్ ఎప్పుడు 0 పెట్టండి. టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. టాప్ పి అనేది, ఇది మీరు ట్రై చేయండి ఇంట్లో. టాప్ పి అనేది ఏదో 0 కానీ 1 కానీ రెండిట్లో ఏదో ఒకటి పెట్టండి. మ్యాక్స్ టోకన్స్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేయండి. సో ఈ 3 థింగ్స్ని పెట్టినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆన్సర్ సేమ్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట, లేదా క్వశ్చన్ అడిగిన తర్వాత. సో ఫిక్స్ ద మ్యాక్సిమం టోకన్స్, కీప్ ఎయిదర్ టాప్ పి as 0 or 1, టెంపరేచర్ as అబ్సల్యూట్ 0 అంతే, 0.0 కూడా కాదు, 0. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇలాగా ఈ 2 వేస్లో మనం ఎల్ఎల్ఎం దగ్గర నుంచి ఆన్సర్ సేమ్ ప్యాటర్న్ తీసుకొని రావడానికి యూజ్ అవుతుంది అనమాట. సో నిన్న కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, సార్ హ్యూమన్ ఇలా ఉంటాయి కదా ఏంటని. అది ఈరోజు మీకు అర్థమవుతుంది అని చెప్పాను. అర్థమైందా? ఇది ఎవరు అడిగారు నిన్న. అర్థమైందా? దీస్ ఆర్ మెసేజెస్. ఇది మెసేజెస్ అనమాట, హ్యూమన్ మెసేజ్ ఇది. సో ఈ మెసేజెస్ని ఇలా ఒకటే కాదనమాట, ఇవి క్లాసెస్ లాగా కాకుండా యూ కెన్ పాస్ ఇట్ యాజ్ ఎ డిక్షనరీ. ఇలా రోల్ వచ్చేసి సిస్టమ్, కంటెంట్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు మీరు ఇది ఎన్విడియా దగ్గరికి వెళ్ళారనుకోండి. ఇఫ్ యూ గో టు ఎన్విడియా, ఇది చూడండి, వీడు క్లాస్ యూజ్ చేయట్లేదు, డిక్షనరీ యూజ్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? సో సేమ్ థింగ్ అనమాట, సేమ్ థింగే. ఇప్పుడు ఇక్కడ క్లాస్ యూజ్ చేయట్లేదు అనమాట, డిక్షనరీ యూజ్ చేస్తున్నాడు అంతే. ఐ గెటింగ్ మై పాయింట్? డిక్షనరీ అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్లాస్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు రెండిట్లో. ఓకే, సిస్టమ్ మెసేజ్ tells the model how to behave and provide context for the interaction. Response user input and interacts with the model. AI message responses generated by the model including text, content, tools, calls and metadata. టూల్ మెసేజ్ ఇప్పుడు ఇది అవసరం లేదు మనకు, ఈ మూడిటి గురించి చూడండి. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ హౌ మెసేజెస్ వర్క్స్. సో నేను మీ దగ్గర కోరేది ఏంటంటే, నేను ఏదైతే చేశానో ఎగ్జాక్ట్గా అదే డిక్షనరీలో చేయండి. దిస్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్ డిక్షనరీ. ఏం లేదు, అది తీసేసి ఇది రాయాలంతే. ఈ రెండు ఒకటే, ఇది కావాలి నాకు. ఓకే, మీకు ఎందుకు నేను మళ్ళీ ఐఎమ్ గివింగ్ రెఫరెన్సెస్ ఆఫ్ డాగ్స్ అంటే, డాగ్స్ చదవడం రావాలి మీకు.
ఓకే, దిస్ ఈస్ ఆఫ్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్. క్లియరా ఏంటనేది? ఓకే, సో దిస్ ఈస్ మెసేజెస్, ఇది మెసేజెస్. సో రేపు మనం ఈరోజు మెసేజెస్ చూసాం కదా, ప్రాంప్ట్ టెంప్లెటింగ్ చూద్దాం. ప్రాంప్ట్ టెంప్లెటింగ్ రెండు ఉంటాయి అనమాట, చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్, ప్రాంప్ట్ టెంప్లెట్ అని. ఇప్పుడు ఇక్కడ మీరు రోల్ బేస్డ్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు సిస్టమ్ మెసేజ్లో ఏం చేస్తున్నారు మీరు? రోలే కదా ప్రొవైడ్ చేస్తుంది. యు ఆర్ ఏ హెల్ప్ఫుల్ కోడింగ్ అసిస్టెంట్ అంటే దాని అర్థం ఏంటి? ఏం చేస్తున్నారు? ఒక రోల్ని అసైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఒక ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నేను ఏదైతే చేశానో, ఇది అవుట్పుట్ ఏదైతే తీసుకొని వచ్చానో ఇక్కడ, ట్రై టు బ్రింగ్ ఇట్ వితౌట్ ల్యాంగ్ చైన్ లేకోకుండా తీసుకొని రావండి. ఇలాంటి అవుట్పుట్ తీసుకొని రాలేరు, ఎందుకంటే ఇక్కడ సిస్టమేటిక్ వేలో మనం ఇన్పుట్స్ని ఇస్తున్నాం అనమాట, ప్రాంప్ట్ని. సో ఇది మనకు ఫర్ ఎగ్జాంపుల్ మెసేజెస్ని ప్రింట్ చేశారనుకో, మెసేజ్ ఇస్ ఏ లిస్ట్. సో లిస్ట్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకు. ఓకే, సిస్టమ్ అదే కదా మనం చెప్పింది. ల్యాంగ్ చైన్ ఎందుకు వెళ్తామంటే నార్మల్ వేలో మనం ఇది సాధించలేం కాబట్టి ల్యాంగ్ చైన్. మెటా డేటా ఇప్పుడు అవసరం లేదు, ముందరికి వెళ్ళినప్పుడు చూద్దాం. సో ల్యాంగ్ చైన్ ఏం 2 టైమ్స్ ఇచ్చాం. వినకండి, క్లాస్ స్టార్టింగ్ నుంచి వినకండి. అదే సామెత ఉంటుంది కదా, రాముడికి రామాయణం అంతా ఏమి, రాముడికి సీత ఏమవుతుంది అని. అట్లా మొత్తం అంతా విన్న తర్వాత మళ్ళీ 2 సార్లు, ఇక్కడ 2 సార్లు ఎందుకు రాశారని అడగండి. సో ఎందుకు రాశాను 2 సార్లు? ఓకే, హలో, హాయ్ సార్. అదొక్కటే చెప్పండి. మిస్ అయినా సార్, అదే చెప్పేటప్పుడు ఒకటే మిస్ అయినా, సో అందుకే అడిగింది. ఓకే, ఒకసారి రికార్డింగ్ చూడు, అవుతుంది. సింపుల్ థింగ్. ఓకే సార్, థ్యాంక్ రికార్డింగ్. యూ. ఓకే, ఓకే, క్లియరా ఏంటనేది? సో ఇది మెసేజ్ అనమాట. ఓకే, ఐ డోంట్ వాంట్ టు బర్డెన్ యూ కొత్త కొత్త దాంట్లతో. సో ఇది మెసేజెస్. నెక్స్ట్ రేపు ప్రాంప్ట్ టెంప్లెటింగ్ గురించి చూస్తాం. ప్రాంప్ట్ టెంప్లెటింగ్ లో 2 ఉంటాయి, ఒకటి చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్,